ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668888. చంద్రబాబు నాయుడు గారు ప్రాభవం కోల్పోయారు, ప్రభావము కోల్పోయారు. ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించారు. దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో రాజకీయ నేతగా వెలుగొందారు, అపర చాణక్యుడిగా పేరొందారు. కానీ అటువంటి చంద్రబాబు గారు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రాభవాన్ని కోల్పోయారు. అయితే వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఓట్లు కూడా కీలకమే, ఎంతో కొంత ప్రభావం చూపించేవే. ఏ విధంగా అంటే బీజేపీకి 49% ఓట్ల మద్దతు ఉంది. ఇంకా 1.5% అంటే మోర్ దెన్ 50% వస్తే గెలిచినట్టు కదా. సో 1.5% బీజేపీకి మద్దతు ఉంటే గెలిచేసినట్టే. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లు మొత్తం విలువ ఎంపీలు ఎమ్మెల్యేలది కలిపి 45,000 అనుకుంటే, టీడీపీకి ఉన్న ఓట్ల విలువ ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి దాదాపుగా 9,000. వైసీపీకి ఉన్న వంతులో ఒక 500 అనుకోవచ్చు ఒక రకంగా. సో అందుకే తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్దతు పలుకుద్దా లేదా అనే సందేహాలు ఉంటున్న వేళ వైఎస్ఆర్సీపీ మాత్రం బీజేపీకి మద్దతు పలుకుతుంది అనే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే వైసీపీకి ఉన్న అంతర్గత ఇబ్బందులు, వైసీపీకి బీజేపీకి ఉన్న అంతర్గత లావాదేవీలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సనల్ ఆబ్లిగేషన్స్, రాజకీయ అవసరాలు, వైసీపీకి ఉన్న రాజకీయ అవసరాలు, వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీకి దగ్గర చేశాయి. బయటకు వాళ్ళిద్దరూ శత్రువులు అయినప్పటికీ, బయటకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వైసీపీని విమర్శిస్తున్నప్పటికీ, కేంద్రం స్థాయిలో బీజేపీ, రాష్ట్ర స్థాయిలో వైసీపీకి ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటుంది, అండదండగా నిలుస్తూనే ఉంటుంది. రాజ్యాంగేతర పనులు ఎన్ని జరుగుతున్నా ఆశీర్వదిస్తుంది. సరే, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందే. మరి బాబు గారికి ఏమైంది? చంద్రబాబు గారు ఎందుకు బీజేపీకి అనుకూలంగానే ఉండాలి? చంద్రబాబు గారు ఎందుకు విపక్షాలతో చేతులు కలపకూడదు? చంద్రబాబు గారు ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికలో పోరాడకూడదు, నిలవకూడదు అనే అనుమానాలు రావచ్చు చాలామందికి. ఇప్పుడు బీజేపీకి 1.5% కావాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఓటింగ్ విలువ దాదాపుగా 0.5% అనుకోవచ్చు. అంటే చంద్రబాబు గారు బీజేపీకి మద్దతు పలికితే ఇంకా 1% ఓట్లు పెండింగే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వకపోతే, ఒకవేళ చంద్రబాబు గారు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తే బీజేపీ గెలిచేసినట్టే, దాదాపుగా 3-4% ఓట్లు ఇవి. కాబట్టి అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఏపీలో వైసీపీ కనుక బీజేపీకి మద్దతు ఇస్తే చంద్రబాబు గారు ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీ క్యాండిడేట్గా రాజ్యసభ అభ్యర్థి, రాష్ట్రపతి అభ్యర్థి గెలుస్తారు. బీజేపీ తరపున ఎవరున్నారో వాళ్ళే గెలుస్తారు. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్రెడీ 2019 ఎన్నికలకు ముందు బీజేపీని కెలికి ఒక దశకు మించి, పరిమితికి మించి కెలికి డిస్టర్బ్ చేసి, నరేంద్ర మోదీ గారిని పర్సనల్గా టార్గెట్ చేసి, అమిత్ షా గారిని పర్సనల్గా టార్గెట్ చేసి, ఎన్నికల ప్రచార సభల్లో చాలా దారుణంగా మాట్లాడి ఒక రకంగా దెబ్బతిన్నారు. కేంద్రం చేతిలో ఉన్న వ్యవస్థల ద్వారా, ఈడీ, ఐటీ, రకరకాల వ్యవస్థల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్థిక మూలాల మీద దెబ్బలు తగిలాయి. సో ఇప్పటికీ ఆ దెబ్బలు వెంటాడుతున్నాయి, ఆ గాయాలు ఇప్పటికీ మానలేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అటువంటి గాయాలు, అటువంటి దెబ్బలు తినడానికి టీడీపీ సిద్ధంగా లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం బీజేపీకి దూరం అయితే, టీడీపీ బీజేపీకి దగ్గర అయినా అవ్వకపోయినా న్యూట్రల్ చేయడానికి, అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో న్యూట్రల్గా ఉండాలి. బీజేపీ వైసీపీకి సపోర్ట్ చేయకూడదు, టీడీపీకి సపోర్ట్ చేయకూడదు అని టీడీపీ కోరుకుంటుంది. వాళ్ళ కోరికలు తప్పేమీ లేదు, వాళ్ళ రాజకీయ అవసరాలు వారివి. అందుకే బీజేపీతో ఇప్పుడు గొడవ పెట్టుకోవడం టీడీపీకి ఇష్టం లేదు, చంద్రబాబు గారికి కూడా ఇష్టం లేదు. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, బీజేపీతో స్నేహం అక్కర్లా, అలాగని వైరం కూడా ఉండకూడదు అనేది. స్నేహం వద్దు, వైరం కూడా వద్దు. ఒకవేళ మీకు మ్యాజిక్ ఫిగర్ అవసరమైతే 2024 తర్వాత మేము ఇస్తాం, మాకు కావాల్సినవి మీరు ఇవ్వండి అనే వాదనతో, అనే అంతర్గత వాదన భావనతో టీడీపీ ఉంది. వైసీపీ మాత్రం అలా లేదు, మేము చేస్తున్న తప్పులను కాపాడండి, మా కేసుల నుంచి రక్షించండి అనే భావనలో ఉంది. సో అందుకే ఇక్కడ టీడీపీ అవసరాలు టీడీపీవి, వైసీపీ అవసరాలు వైసీపీవి. రెండు పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉండాల్సిందే. అందుకే ఈ రాష్ట్రంలో అనేక వ్యవహారాల్లో బీజేపీ తప్పులు చేస్తున్నప్పటికీ చంద్రబాబు గారు బీజేపీని టార్గెట్ చేయట్లేదు, విమర్శించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని టార్గెట్ చేయట్లేదు, ఏమీ అనట్లేదు. ఇలా రెండు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నాయి. సో ఈ పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఓట్లు వేసేస్తాయి. ఇంకా దానిలో మొహమాటమే లేదు.
అందుకే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ఒక్కటయ్యారు.